బాగా ఎంజాయ్ చేసినావు కానీ ఎప్పుడు వచ్చినాయి? అరే ఏం తమ్మి బాగా పోయినావట, మస్తు ఎంజాయ్ చేసినాడే కానీ. ఏం ఎంజాయ్ చేసిన తమ్మిగో ఇట్లా మన పొలాల మధ్యలో కూర్చొని తాగిన మందే మస్తు మజా ఇస్తుంది. బయట ఎంత తిరిగినా వేస్టే. అవు కానీ సత్యాని కోసం బాటిల్ తెచ్చిన వాడు ఎర్ర కనబడతలేడు. ఏంది సత్యన్న కోసం మందు తెచ్చిన? మరా ఆయన మందు ముడతలేడు, వారం 15 రోజులు అయ్యి. ఏంది మందు బంద్ చేసిండా? అవునా సత్యాన్ని మందు బంద్ చేసిండా? చల్ అరే నువ్వు వానికి ఫోన్ చేయరా, వాడిని పిలిపి ఇలా వాడిని మందు తాగిపిచ్చే తీరుతా నేను. చేయి నువ్వు ఫోన్ చేయి రమ్మని. ఇలా వానికి మందు తాగిపిచ్చే తీరుదాం మనం. సత్యమన్నా మాట్లాడుకున్నాడు. ఇగో చిరణన్న వచ్చిండే, టూర్కి పోయి వచ్చిండు. నిన్ను కలుతాడట, రారాదే ఒకసారి. ఇగో ఇక్కడ బాయికాడ కూర్చున్నాం అందరం. నువ్వు రాయే, నువ్వు తాగపోతే ముందైతే రా. రే ఇలా ఎట్లా నేసి సత్యకాంతం మంది తాగి పెడతారా? అందుకే వాడికి కూడా గిలాస పోసి పెట్టినా వాడు రాని ఇలా వాడు తాగాల్సిందే. నమస్తే. పొద్దున స్టార్ట్ చేశారు. ఏం చేయమంటావురా ఇక మరి ఉప్పసాయిగా? సరే కానీ ఎడిపోయినవరా, మొత్తం కనబడతావు. ఇక ఏం చెప్పాలరా, నెల రోజులు భారతదేశం అంతా తిరిగి వచ్చిన. అబ్బా ఒక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. ఇక మరి ఇక చెయ్యాలి కదా, ఊకే గీ ఊళ్ళోనే ఉంటే ఏమవుతుందిరా? తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఫుల్ లైఫ్ ఫోన్ ఇది. మరి ఇక సరే ఇక అయితే కానీ ఇక పట్టు, నీకే పెగ్గేసి పెట్టినాం ఆల్రెడీ. ఏందే మందా? నేను తాగుడు బంద్ చేసినరా. ఇది ఎప్పటి నుంచిరా? ఇప్పుడు 15 రోజులు అవుతుంది బంద్ చేసి. అతను జీవితాంతం మందు బంధు, మాంసం బంధు. ఒక్క నెల రోజులు నేను లేకపోయేసరికి నువ్వు మందు బంద్ చేస్తావురా? అంతే అంతే. అబ్బో అయినా అరే ఈ మందు మాంసం బంద్ చేసి ఏం సాధిద్దామనిరా? ఏం కట్టుకపోతావురా పోయేటప్పుడు? అరే నేను ఇన్ని రోజులు తాగిన చాలు. ఓ ట్యాంకర్ మంద అయినా, ఓ మంద మేకలు తిన్నా, ఓ డీసెంలో కోళ్ళు తినరా. ఇక జీవితాంతం నేను మందాగా అసలు మాంసం ముట్టగా. ఇక చాలరా నాకు. అన్ని ఫాల్తు మాటలు. తాగు, ఏం కదా అరే నువ్వు బంద్ చేస్తే బంద్ చేసినావు కానీ ఇలా ఒక్కనాడు తాగరా. ఇగో వద్దని అప్పుడు వద్దు, నేను ఒక్కనాడు తాగా మొత్తం మంద. అరే నువ్వు రేపటి నుంచి బంద్ చేయరా. అర్థం చేసుకోరా నువ్వు. ఇలా నా కోసం తాగరా. వద్దు వద్దు బంచేనరా, చెప్తాను నా కోసం వద్దు. నేను బంద్ చేసిన ఒక్కనాడు రేపటి నుంచి బంద్ చేయరా. అలాగే సుక్క మందు కూడా ఉంటాను. చెప్పురా, నువ్వు చెప్పురా. ఇగరా కడుపులో తలకాయ పెట్టమన్నా అబ్బా నన్ను ఇన్స్పెక్టర్, నేను దాగానప్పుడు ఇన్స్పెక్టర్, నేను దాగానప్పుడు ఇన్స్పెక్టర్. అరే దండం పెడతాను సప్లై కుక్కర్. అబ్బా నా మాట సప్లై. అరే సార్ ఉండమంటారా? సప్లై ఇక్కడికి పోమంటారా? అరే బాటిల్ లేదురా ఇంకోటి. అరే బాటిల్ సైలెంట్ కతే నువ్వు తాగుగారా. ఇక నేను అయితే ఈ బాటిల్తో తలకాయ వాళ్ళ కొట్టి చచ్చిపోతాను. వద్దే ఎందుకే ఆగురా, ఇంత కాదురా. రే అరే సత్య గారే, అరే నీకు ఒక్క ముచ్చట అడుగుతారా? అరే చిన్నప్పుడు నువ్వు బాయిలో పడితే నిన్న ఎవడు కాపాడిండ్రా? నేనే కదరా. నువ్వేరా. మరి ఇప్పుడు మందు బంద్ చేసారా? నా మాట వింటారా నువ్వు? అరే నువ్వు శిర్రకొని ఆడేటప్పుడు నిన్ను ఒకడు శిర్రకొనితో కొట్టిండని వాళ్ళకి కొట్టినా కదరా నేను. నా కోసం తాగరా బాబు, నా కోసం రా. అరే నేను దండం పెడతారా? మందు బంద్ చేసిండ్రా. అబ్బా అర్థం చేసుకోరా. అరే నువ్వు తబలా కొట్టరా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో చేటిది నీ శ్వాసగా నిలిచేటిది, స్నేహం ఒకటేరురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
తాగురా ఒక్క పెగ్గు తాగురా దండం పెడతారా వద్దురా బంద్ చేసిండ్రా ఒక్క పెగ్గురా బంద్ చేసిరా వద్దురా అరే దండం పెడతారా ఒక్క పెగ్గురా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఉన్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. ఉన్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడనిదే, ముద్దు ముద్దుగా ముచ్చటలాడనిదే, సతరా తాగే పెగ్గి ఆ కోసమే సతరా. సత్తిగా తాగురారు. 2 పాటలు పాడినరా దోస్తాన్ మీద, అయినా నీ గుండె కరుగుతలేదురా. అరే నేను బంద్ చేసిన, నేను 2 పాటలు పాడినా వీనికి గుండె కరుగుతలేదురా. అరే నువ్వు దర్వేరా. ఏయ్ దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర క్షణాలం మనం, స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. తాగురా సత్తిగా ఒక్క గిలాసా తాగురా. అరే నా మాట నేను బంద్ చేసిండ్రా. అరే నీ సపరేట్ పోతారా? చల్ నన్ను ఇటుంటే మీరు ఏమో చేస్తారా మీరు? చల్ సత్తిగా రే ఆగురా సత్తిగా. మా దోస్తు నేను ఏం చేస్తాడు నామంగా తాగుతాడంటే ఇదే నా నేను తాగిపిచ్చుడు. అరే అరే నేను ఇప్పుడు చెప్తానరా, వారం రోజులల్లా వానితో సత్తిగాంతో గిట మందు తాగిపియకపోతే నా పేరే శరణ్ రాజు కాదు, నేను గుండు కొట్టించుకుంటా, సగం మీసం తీసేసుకుంటారా. వారం రోజులు టైం ఇర్రా నాకు, నేను చూపిస్తా వానితో తాగిపిచ్చి చూపిస్తా. అరే సత్తిగా రే నీకు మొడిందిరా రే. అరే శరణు వాడు రాజు వీళ్ళందరూ కలిసి మందు తాగమని ఏం టెంప్ట్ చేసిర్రా. అబ్బా నేను అస్సలు తగ్గలేదురా, మందు తాగండి తాగని చెప్పిన. ఏ వాళ్ళు ఎంత టెంప్ట్ చేసినా సరేరా నేను తాగండి తాగని. అబ్బా జీవితంతో మొత్తం బందేరా బంధు. చల్ అబ్బా బంద్ చేద్దాం అనుకుని బంద్ చేసిన అంతే. సత్తిగాడు మందు బంద్ చేసిండు కదరా అని సంగతి చెప్పాలి. ఇక ఇవాళ నుంచి నేను ఇన్స్పెక్టర్ అవన్నీ ఇక ఆపరేషన్ ఎస్ మొదలు పెడతా. ఆపరేషన్ సత్యం. వారం రోజుల వాడిని మందు తాగిపోయకపోతే బిడ్డ చూడు. అంత మంచిదేనే. సత్తిగాడు ఇందిరా పాపం లివర్ అంతా దొబ్బిందట, పాదం ఖరాబ్ అయిందట. వాడు మందు బంద్ చేసిండు. ఈ బంద్ చేసేదో 4 రోజుల ముందు బంద్ చేసిన అయిపోయేది. ఏం లేదు ఏం లేదు ఏం ఇక అన్న మళ్ళా నువ్వు చెప్తే ఇక మళ్ళీ నువ్వు అందరికి ఊరందరికి చెప్తావు. మన సత్యంగాడు మందు బంద్ చేసిండు.
ఎందుకు బంద్ చేసిండు ఎరికేనా? నాకు తెలియదు. కర్మ తాగి తాగి ఆయన వాని కార్యం చెడిపోయింది. కార్యం అంటే ఏంది? ఈ కార్యం అంటే లివర్ ఉండదా? లివర్ తాగి తాగి ఆయన లివర్ నాశనం అయింది. ఇక డాక్టర్లు ఎక్కువ రోజులు బతకమని చెప్పారు. ఏం చేద్దాం అదే మాట్లాడుకుంటున్నాం, ఎట్లా రావని బతుకు. బంద్ అయితే బంద్ చేసిండు కానీ బంద్ చేయగానే మళ్ళీ లివర్ రివర్స్ వస్తుంది. ఇక రేపో మాపో అన్నట్టున్నాడు. ఇవన్న నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పకి, ఎందుకంటే మాకు దోస్తానిగా మళ్ళీ నువ్వు అల్ల ఇలా చెప్పినావంటే ఆయన మా దోస్తాను ఖరాబ్ అవుతుంది. నువ్వు ఎవరితో ನನಗೆ కడుపులోనే పెట్టుకో, మనసులో పెట్టుకో జరా. ఇట్లా కొడతారండి. ఆపరేషన్ ఎస్, ఆపరేషన్ సత్యం మొదలైంది. చూసుకో ఇది ఎట్లా వాగుతుందో చూడు. ఇక ఊళ్ళే వారం వారం తిరిగే లోపు వాడు బాటిల్ పట్టుకొని ఉరికి రావాలి. పోషన్నకి ముచ్చటరికేనా ఆయనకు ఏం ముచ్చటన్నా? ఈ సత్యం అన్నది కార్యాలు ఖరాబ్ అయినాయట కడుపులో తాగి తాగి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అక్క ఒక చాయ్. అంత బాగానే అంత మంచిదే. సత్యం అన్న, ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం నాకేదైనా మంచిగా ఉన్నా. చెప్పు. ఏమో మొత్తం అనుకుంటారు నీ గురించి. మొత్తం లోపల కార్యం ఖరాబ్ అయిందట, మొత్తం అంతా ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆ దాకా పోయిరట. ఎవరైనా నీతో అన్నాను? నేనన్న ముచ్చట కాదు, గుళ్ళు అనుకోగా నేనే మందు పని చేసినావాట కదా? మందు పని చేసినా గదేగా మరి కడుపులో కార్యం ఖరాబ్ అయింది. కార్యం అంటే లివర్ 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 ఏది ఖరాబ్ అయింది? నాకేదైనా గట్టిగా నేను ఎవరు మీకు చెప్పినాను? అక్క ఛాయ్ దేవద్దు అన్నా. సత్యమన్న ఫుట్బాల్ ఆడుకుంటున్నావు కానీ మరి లేకపోతే ఎంత వాడు మనతోని బెట్టు కడతాడా? మందా కానీ అని తాగి పిచ్చ చూపిస్తా మందు చూడు. అరే సత్యం అన్న ఊళ్ళో ఏడికి పోయినా ఏమైంది కొడుక ఏమైంది ఊరంతా టామ్ టామ్ చేసినప్పు. ఇంకా ఇప్పటికి ఏమైంది ముందున్నది ముసల పండుగ. వాని మందు తాగి పిచ్చే తీరుతా చూడు. నేను ఏమనుకుంటాను వాడు. బాయ్ బాబు. చరణ్ బాబు మీ దోస్తు సత్యం ఉన్నాడు కదా, సత్యంకి ఏమైందట? బాగలేడు అని అంటున్నారు. ఏమైంది బాబు? ఏం కాలే, మంచిగా ఉన్నాడు. ఏమో అయిందట. ఓలేమో మొన్న నేను ఆడు విన్నా కార్యం ఖరాబ్ అయిందని అన్నమాట. ఇగో కార్యం కాదు కానీ అంది బోటి ఖరాబ్ అయింది. బోట్ అంటే ఏంది? ఇక బోట్ అంటే ఇట్లా పేగులు ఉంటాయి కదా, ఆ పేగులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. నిన్న స్కానింగ్ తీసిర్రు. స్కానింగ్ లో చూస్తే మొత్తం జల్లెడ కదా, తూట్లు ఎట్లుంటాయి గట్ల పొక్కలు మొత్తం తూట్లు అయినాయి పేగులన్నీ. వాడు మందు తాగుతా అంటే కూడా మందు కడుపులకు పేగులతో పోతలేదు, ఆ తూట్లకి వెళ్ళి బాడీలకు పోతుంది. ఇక డాక్టర్ మొత్తం మందు బంద్ చేయమన్నాడు. అందుకే వాడు మందు బంద్ చేసిండు. ఇప్పుడు మందు తాగుతలేడు. ఇప్పుడు వాడు తాగుతలేడు, మొత్తమే తాగుతలేడు. ఇక డాక్టర్ కూడా ఇక కష్టమే బతుకుడు అని చెప్పి ఇక దేవుందా భగవంతునికి తెలియని పాపం వాడు ఎట్లా బతకన్నాయేమో. వాడు అన్యాయం అయిపోతాడు పాపం. అయ్యో గంత పని అయిందా? దేవుడే రక్షించాలి ఇవన్నీ. ఆడు మాట్లాడుతూ మంచిగా ఉన్నట్టున్నాడు కదనే. ఆడు ఉన్నాడు బాబు, కనబడుతుండు. మీదికి మంచిగా కనబడతారే గట్లే, లోపల మాత్రం ఏం లేదు. ఇక అన్ని దెబ్బతిన్నాయి. అంతేనా? మీదికి ఎట్లా కనబడతాడు? పోతా ఏదో ఒకసారి పోయి తెలుసు. నేను చెప్పినా నాన్నకి మళ్ళా వాడు బాధపడతాడే ఉట్టిగా. ఏమనకు నీ పేరు చెప్ప. వానికే కాదు ఇవ్వలకి చెప్పక నేను చెప్పినా. ఊళ్ళో అనుకోంగా ఇన్నా అని చెప్పి ఇక అంతే, నువ్వు ఇని ఇన్నట్టు పోసప్పుడే. సరే బాబు, అడుగుతాను. ఊరోళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారు? సత్యమన్న కొంచెం పని ఉంది, గిరాకు వేస్తానే. సరే మంచి రోజు. సత్యం మీ ఆరోగ్యం ఎట్లుండదు బిడ్డ? ఆరోగ్యానికి గట్టిగున్నా. అవును కానీ మందు బంద్ చేసినవాడు కదా? మందు బంద్ చేసిన. అబ్బా మందు బంద్ చేసి మంచిగా చేసినావు బిడ్డ. అవును ఊళ్ళే అందరు అదొకటి అనుకుంటారు బిడ్డ. ఏమనుకుంటారే? బోటి ఖరాబ్ అయిందట కదా? బోట్ అంటే ఏందే?
అది పేగులకు రంధ్రాలు పడ్డాయి అట కదా. ఎవరి పేగులకే? నీ పేగులు నా పేగులకా? ఎవరని చెప్పినాను నాకేదో కట్టుకున్నాను. అయ్యో ఊరంతా అనుకుంటున్నారు బిడ్డ. అరే లేవే నాకేందా నేను కట్టుకున్నాను. బోటి ఖరాబ్ అయిందా? అరే గిట్ల ప్రచారం చేస్తున్నా ఊర ఆడివేది అంత గిది. అందరు అనుకుంటారు. అరే గిట్ల అనుకుంటారేమో ఊళ్ళో అంతా లేని ప్రచారం చేస్తున్నా నా మీద. నేను ఆరోగ్యం కట్టుకున్నా నేను మీరు గిట్లా చేస్తున్నా. నీ ఆరోగ్యం బాగాలేదు బిడ్డ. అరే గమ్మది ఏంది ఇది? దేవుడా నువ్వే రక్షించాలి. లేని కంపారిటీ బోట్ అంటారు ఇది అంటారు అది అంటారు. అయ్యో అందరూ ఏ లేని ప్రచారం సపడే ఊకో ఎవరు చెప్పారు నీకు? ఏ నా ఆరోగ్యం కింద కట్టుకున్నా నువ్వు సపడే ఊకో. బోట్లు గిట్లేదు నా ఆరోగ్యం మంచిగా ఉన్నా నాకేదని మంది మంది వచ్చినాను. ఏ లేదు బిడ్డ అందరూ రామని ఏంది ఇది సపడే ఊకే. దేవుడా నువ్వు రక్షించాలి. అయ్యో దేవుడా. అరే సత్యం గారి పరిస్థితి ఏందిరా? అరే ఊళ్ళో ఎవ్వరి దగ్గరకు పోయినా సత్యం నీకేమైంది ఏమైందని సావు ఉడుతురంటే. తోడు బిడ్డ ఒక్క 2 రోజులల్లా నాతో మందాగిపిస్తా సొన్ను. అరే మీకు లేవారా? అయిపోయినా మాధవి అన్నా వీళ్ళకి ఒక కుర్కురే ప్యాకెట్ ఈ పిల్లలకి తెస్తానన్నా. ఇగో అన్న అయిపోయినా పిల్లలకి ఎంత బిడ్డ మొత్తం 50 రూపాయలన్నా. 50 రూపాయలా? రాసుకోను నేను ఇస్తా. రాసుకుంటా అన్న. సత్యమ్మకి ఏమైంది? ఏమైంది సత్యంకి ఏం కాలే? ఏ ఊకోన్న మీ దోస్తే కదా జర చెప్పరాదు. మాధవి సత్యం గారికి దేవుడు అన్యాయం చేసిండు. ఏమైందన్నా? అని చిక్కుడు గింజలు ఖరాబ్ అయినాయి. ఏంది చిక్కుడు గింజలా అంటే ఏంటిదే? అయ్యో కదా చిక్కుడు గింజలు మన కిడ్నీలు అట్లా చూడు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అయ్యో సత్యమన్నా ఎంత పని అయిపోయా. సత్యమన్నా బంగారం అసలు మనిషోడు నాకు బంగారం లెక్క షాప్ పెట్టించుండు. దేవుడు ఎంత అన్యాయం చేసిండు మా సత్యమన్నకు. సత్యమన్నా ఎక్కువ బతకడట డాక్టర్లు కూడా చెప్పారు. సత్యమన్నా ఎంత పని అయిపోయా. వాడు మందు బంద్ చేసిండు ఎరికేనా నీకు? ఎరికన్నా మొన్న తెలిసింది నాకు. అందుకే మందు బంద్ చేసిండు. అయ్యో మందు తాగితే ఇంత 2 నెలలు కూడా బతకమని చెప్పిరు డాక్టర్లు. పెట్టిండు ఎంత పని అయిపోయా సత్యమన్నా. గోస మా సత్యమన్నకు వచ్చింది. మాధవి అన్నా మళ్ళీ నేను చెప్పినా నువ్వు అంత నడకు చెప్పండి ఎవరికి. వాడు అసలే సత్యంగాడు పాపం లేతకుండే మంది. వాళ్ళ మేము ఇట్లా చెప్పినామని చెప్తే తట్టుకోడు వాడు. చెప్పనన్నా వాళ్ళకి చెప్పక బిడ్డ చెప్పనన్నా కడుపులనే పెట్టుకో. సరే అన్న చెప్పనే. దేవుడే కాపాడాలి అవన్నీ. నడువురా మాధవి అన్న ఒక వాటర్ బాటిల్ అంత మంచిగా ఇస్తారా? ఆరోగ్యం మంచిగా ఉన్నదానే? మంచిగా మందు బంద్ చేసేవాడు నిజమేనానే? బంద్ చేసిన. జర జాగ్రత్తనే ఊరంతా అనుకుంటారు. ఏమనుకుంటారు? గదేనే నీ 2 చిక్కుడు గింజలు ఖరాబ్ అయినాయి అని. చిక్కుడు గింజలా? నా చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు అనేది గదేనే నీ 2 కిడ్నీలు అన్నా. కిడ్నీలా? అవునే సత్యమన్నా నువ్వు బంగారం వస్తుంటివి కానీ సత్యమన్నా నీకెంత కష్టం వచ్చింది సత్యమన్నా. బంగారం లేక నాకు షాప్ పెట్టించు కానీ సత్యమన్నా. నీకు దేవుడికి ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదు సత్యమన్నా. జాగ్రత్త అన్నా సత్యమన్నా ఆరోగ్యం చెప్పుడు ఏమో చిక్కుడు గింజలు అంటావు ఇవ్వంటావు ఊరంతా అనుకుంటాను సత్యమన్నా. టెన్షన్ పడుకు సత్యమన్నా నీకేం కాదే నువ్వు మంచిగా ఉంటావే సత్యమన్నా. ఊరంతా అనుకుంటున్నాను. అవునన్నా మందు పని చేస్తే ఒకడేమో లివర్ ఖరాబ్ అయింది అంటాడు, ఒకడో కిడ్నీలు ఖరాబ్ అయింది అంటాడు, ఒకడో బోటి ఖరాబ్ అయింది అంటాడు. అరే గిట్ట వాడుకుంటున్నారా నన్ను? సత్యమన్నా టెన్షన్ పడకే నీకేం కాదే నువ్వు టెన్షన్ పడకు. నాకు టెన్షన్ నేను దున్నపోతలు గట్టిగా నేను. అయ్యో సత్యమన్నా అయ్యో ఎంత పని అయిపోయి సత్యమన్నా. టెన్షన్ పడకే నువ్వు సత్యమన్నా. ఒకటే సత్యమన్నా మొత్తం విజయంతో తీసి పెట్టి ఊళ్ళే ఊళ్ళో పోతే పొద్దుగాల అరే ఏం రావు సత్యన్నది లివర్ ఖరాబ్ అయిందంటే ఓడాటాడు, ఒకటంటే బోటి ఖరాబ్ అయిందండి. బోటి అరే నేను చెప్తానరా వాడు ఖచ్చితంగా ఇవాళ రేపా మంది అవుతాడు మొదలు పెడతాడు వాడు. చూడరు నేను చెప్తాను ఇవాళ
నన్ను ఊళ్ళే మొత్తము ఒకడేమో మందు పని చేస్తా 4 రోజులు, ఒకడేమో లివర్ ఖరాబ్ అయింది అంటాడు, ఒకడేమో కిడ్నీ ఖరాబ్ అయింది అంటాడు, ఒకడేమో బోటి ఖరాబ్ అయింది అంటాడు, ఒకడేమో ఇది ఖరాబ్ అయింది అంటాడు. మొత్తం ఊళ్ళే బదనాం చేస్తారా మీరు? అబ్బా అన్న మందు తాగిండు రో. అరే అంబులెన్స్ ఫోన్ చేయరా? అరే అంబులెన్స్ ఫోన్ చేయి, అంబులెన్స్ ఫోన్ చేయి. అంబులెన్స్ ఫోన్ చేయరా? ఫోన్ చేయి. ఆగుపోయిందిరా అన్నా, అన్నా ఫోన్ చేయరా అన్నా, అన్నా రాయరా రాయ్ కాల్ రాయ్ ఫోన్ చేయరా. మీరేమవుతారమ్మా పేషెంట్కి? 3 వాల్స్ జామ్ అయినాయి హార్ట్లో, 3 స్టంట్స్ పడతాయి. మరి మీరు ఓకే అంటే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. తక్కువ ఉందా? అవసరం లేదుగా, టెన్షన్ తీసుకోక సరేనా? రాజు గారు హెల్త్ ఎలా ఉంది? ఇవరు ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ చేద్దామమ్మా. బిల్స్ ఏమైనా ఉంటే పే చేసేయండి. అవును రాజు గారు, మందు అలవాటు ఏమైనా ఉందా మీకు? ఆ మందు, సిగరెట్లు, మాంసం కూడా బంద్ చేస్తే మంచిది. లైఫ్ లాంగ్ మళ్ళీ ముట్టొద్దు అవి. అట్లయితేనే 4 రోజులు మంచిగా బతుకుతారు. ఏమున్నా బంద్ చేసుకోర్రి, నిమ్మలంగా ఉండుర్రి. మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఉంటారు. చూసినవా అనే చరణ్ అన్న, మంచిగా మందు బంద్ చేసిన సత్యం అన్నను రెచ్చగొట్టి ఊళ్ళోళ్ళకు ఉన్నాయి లేని అని చెప్పి మళ్ళా తాగేటట్టు చేతివి. ఈరోజు చూడు, నీకే జీవితాంతం తాగకుండా తినకుండా పరిస్థితి వచ్చే. ఒకనికి చెడు చేద్దామని చూస్తే నీకే గిట్లాయే. ఎంత పరిస్థితి అయింది చరణన్న. చూసిరు కదా ప్రేక్షకులారా, ప్రతి ఊళ్ళో నా సొంటోడు మీ ఊళ్ళో కూడా ఉంటాడు, ప్రతి గ్యాంగులో కూడా ఉంటాడు. ఎవరైనా దబ్బన మందు బంద్ చేద్దాము, మంచిగా మారదామన్నా మారనియరు. నా సొంటోడు ప్రతి ఊళ్ళో ప్రతి గ్యాంగులో కూడా ఉంటాడు. దయచేసి చెప్తున్నా, మందు తాగకుర్రి, గుట్కాలు తినకుర్రి, సిగరెట్లు తాగకుర్రి, నాన్ వెజ్ తక్కువ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోర్రి. లేకపోతే మీకు కూడా మందు తాగేటోళ్లకు, ఈ సిగరెట్లు తాగేటోళ్లకు నాకు పడ్డట్టుగా పడుతుంది, స్టంట్లు పడతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోర్రి. ఎవడన్నా మందు బంద్ చేస్తా అంటే వాడిని ఎంకరేజ్ చేయర్రి. మందు బంద్ చేసిన వాడిని జడగొట్టకుర్రి. తాగురా తాగురా అని బలవంత పెట్టకుర్రి. అర్థమవుతుందా? ఆరోగ్యాలు మంచిగా కాపాడుకోర్రి.
చూసారు కదా, మీరు కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలంటే వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యకరమైన తిండి తినుర్రి, పండ్లు తినుర్రి, నాన్ వెజ్ మాత్రం తక్కువ చేయండి. మందు, సిగరెట్లు, గుట్కాలు, పాన్లు మొత్తమే బంద్ పెట్టుర్రి. మా ఛానల్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.